ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్న మాట యజ్ఞపురుషుడు క్రీస్తు యేసుని త్యాగము. యజ్ఞము అనగా యాగము, హోమము అని అర్థం వస్తాయి. యాగము లేదా యజ్ఞం యొక్క లక్ష్యం ఏంటంటే దేవతలను తృప్తిపరచడం. దేవతలను ఎందుకు తృప్తిపరుస్తారు అంటే అక్కడ యజ్ఞంలో పశువులను లేదంటే నరులను లేకపోతే వేరే వేరే జంతువులను, ఆవులను, మేకలను, గొర్రెలను అలా బలి ఇచ్చినప్పుడు ఆ దేవతలు తృప్తి చెందుతాయి. అసలు ఆ యజ్ఞాలు ఎందుకు చేస్తారు వాళ్ళంటే రాక్షసులను సంహరించడానికని, లేకపోతే ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడని, లేదా తన కుమారులు కావాలని, కుమారుల కోసమని, తన కడుపును పిల్లలు పుట్టాలి, ఆ పిల్లలు పుడితే కనుక ఆ పిల్లల ద్వారా నేను స్వర్గానికి చేరుకోవాలి అనేటువంటి ఉద్దేశాలతో, లేదా తన యావదాస్తిని ఆ హోమంలో వేయడం కోసము, ఒక రాజు చక్రవర్తిగా మారడం కోసము, అక్కడ తన వారు నివసించేటువంటి ఆ గ్రామాల్లో లేదటువంటి ఆయా రాజ్యాల్లో, ఆయా దేశాల్లో ఆ బలులను అర్పించుట ద్వారా ఆ గ్రామ దేవతలు, ఆ దేశ దేవతలు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి దేవతలు వాటిని ఆగ్రహించి తృప్తి చెందుతాయి. ఇది వారి యొక్క అపోహ. అంటే మనుషులను రక్షించడం కోసం ఎక్కడ కూడా యజ్ఞం లేదు. అంత స్వార్థపూరితమైన యజ్ఞాలే అవి. ఆ దేవతలు కూడా ఆ స్వార్థపూరితమైన యజ్ఞాలకు తృప్తి చెందుతున్నాయి. మనిషిని రక్షించాలనే ఒక ఆలోచనతోటి జరిగే యజ్ఞము అవి ఏమీ లేవు. అదేంటంటే కేవలము వాళ్ళ స్వార్థానికి, శత్రువులపైన శత్రు రాజ్యాలను జయించాలని, రాజు చక్రవర్తిగా మారాలని, కొడుకులు లేరు కాబట్టి నా రాజ్యం నాశనం అయిపోతే వేరొకరు తీసేసుకుంటారని, నాకు కొడుకులు కావాలని, లేకపోతే మేము చచ్చిపోతే పున్నామ నరకం నుంచి మమ్మల్ని తప్పించడానికి కుమారుడు ఉండడని, కుమారుల కోసమని, ఇలా అనేకమైన వాటి కోసం వారు యజ్ఞాలు చేశారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసినటువంటి యజ్ఞము, ఆ యజ్ఞ పురుషుడు మానవులను రక్షించుటకు తనకు తానుగా యజ్ఞ పురుషుడిగా యేసు ప్రభు వారు బలి అయ్యారు. ఆయన బలి అవ్వడం అంటండి తండ్రి అయిన యెహోవా దేవునికి ఎంతో తృప్తి అయిందంటండి. ఆయన బలి అవ్వడం తండ్రి అయిన యెహోవా దేవునికి ఎంతో తృప్తి కలిగించింది. అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి నొందనని యెషయా గ్రంథం 53:11 వచనంలో వ్రాయబడి ఉంది. ఈ లోకంలో చూస్తే కనుక, మన దేశంలో చూస్తే అనేకమైన యజ్ఞాలు, అశ్వమేధ యాగమని, పుత్రకామేష్టి యాగమని, రాజజయ యాగమని, విశ్వభిత్ యాగాలని జరుగుతూ ఉంటాయి. అశ్వమేధ యాగం అంటే శత్రువులు ఆ గుర్రాన్ని పట్టుకుంటుంటే కనుక ఆ రాజ్యాన్ని జయించుకోవడానికి ఆ యాగంలో ఆ శత్రువుల్ని విజయాన్ని ఇస్తుంది. తర్వాత పుత్రకామేష్టి యాగం అంటే కొడుకుల కోసం. మన యేసుప్రభు వారు కూడా ఏం చేశారండి, మనం అందరము కూడా ఆ తండ్రి అయిన దేవునికి కొడుకులుగా, కుమార్తెలుగా, ఆయన వారసులుగా మనం అందరము చేరాలని ఆ పుత్రకామేష్టి యాగం, ఆ యాగంలో ఆయన యజ్ఞ పురుషుడిగా బలి అయిపోయాడు. ఆవునో, మేకనో, గొర్రెనో బలులు ఇచ్చుకుంటూ పోతుంటే అవి అప్పటి వరకే పరిమితం అవుతున్నాయి. తర్వాత వారి మళ్ళీ పాపాలు చెలరేగుతున్నాయి. అందుకే ఒక్కసారే అన్నిటికీ సమానంగా ఒక్కసారే జరగాలి బలి అని ఆ తండ్రి అయిన యెహోవా దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి యజ్ఞ పురుషుడిగా పంపించి ఉన్నారు. మనం లేవీకాండంలో, సంఖ్యాకాండంలో మనం చూస్తే కనుక, లేవీకాండంలో మన పాప పరిహారార్థ బలులుగాను, మన అపరాధ పరిహారార్థ బలులకి అక్కడ జరిగేటువంటి ఆ బలి విధానాన్ని మోషే గారికి తండ్రి అయిన యెహోవా దేవుడు తెలియజేసి ఉన్నారు. ఇంపైన సువాసన బలి ఏంటంటే ఆ జంతువుకు ఉన్నటువంటి క్రొవ్వునంతా తీసి అక్కడున్న బలిపీఠం మీద ఎప్పుడైతే దాన్ని బలిపీఠం మీద వేసి దహిస్తారో అప్పుడు అది సువాసన, అది యెహోవాకు ఇంపైన సువాసనగా ఉండేదంటండి. అది లేవీకాండం 6వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది. మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లు, సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లు దీని క్రొవ్వునంతటినీ తీయవలను. యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠం మీద దాన్ని దహింపవలను. అట్లు యాజకుడు
అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. ఆ జంతువు యొక్క రక్తం కూడా బలిపీఠం మీద వేసి దాని బలిపీఠం మీద ఆ పరిశుద్ధ స్థలంలో వాటిని చిలకరిస్తారండి. చిలకరించిన తర్వాత ఆ జంతువు యొక్క చర్మము, కళేబరము శిబిరం వెలుపలకు తీసుకొచ్చి దహించబడుతుందని హెబ్రీ పత్రికలోను మనకి లేవీ కాండంలో కూడా వ్రాయబడి ఉంది. ఆ జంతువులో ఉన్న కళేబరాలను, ఆ జంతువుకు ఉన్న చర్మాన్ని, కళేబరాన్ని శిబిరం వెలుపల తీసుకొచ్చేస్తారు. క్రొవ్వును ఒక్కదానినే దేవునికి ఇంపైన సువాసనగా అర్పిస్తారు. మిగిలిన బాడీని అంతా తీసుకొచ్చి శిబిరం వెలుపల దాన్ని కాల్చడం అనేది జరుగుతుంది. అందుకనే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో కూడా వ్రాయబడి ఉంటుంది. కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరచుటకై గవినికి వెలుపట దహించబడిను. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట దహించబడిను. దహన బలిగా ఆయన అక్కడ యజ్ఞ పురుషుడిగా ఆయన దహించబడ్డాడండి. గవిని వెలుపట ఆ 4 కూడల జంక్షన్లో ఆ కలువరి మానుపై, ఆ కలువరి కొండపై, ఆ సిలువలో ఆయన మన కొరకు దహించబడ్డారు. కాబట్టి మనమందరం కూడా ఆలోచన చేయాలి. మనమందరం కూడా దేవుని యొక్క కుమార్తెలుగా మార్చబడుతున్నామా? మనమందరం కూడా రక్షణ పొందాలి. మనమందరము దేవుని కుమారులుగా మనం కూడా ఉండాలి. అందరూ రక్షించబడాలి. అంతటా అందరూ రక్షించబడాలి. నశించిపోవచ్చున్న దాన్ని వెతికి రక్షించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. అంతటా అందరూ మారు మనసు పొందాలనే ఆ తండ్రి యొక్క చిత్తమై ఉన్నది. ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కొరకే ఆ పుత్రకామేష్టి యాగంగా అనేక కుమారులను దేవునికి స్వాధ్యంగా అందించడం కోసం ఆ ప్రసవ వేదన, ఆ వేదన, ఆ శ్రమ అంతా కూడా ఆ సిలువు పైన ఆయన అనుభవించి గవిని వెలుపల ఆయన దహించబడ్డాడు. సర్వశక్తిమంతుడు, అద్వితీయుడు, అధిక శక్తి సంపన్నుడు అయినటువంటి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన సొగసునంతా విడిచిపెట్టి, తన స్వరూపాన్ని అంతా విడిచిపెట్టి, తన మహిమనంతా వీడి రిక్తునిగా ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసము బలి అయినటువంటి గొప్ప దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అదే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఉంటుంది. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జెహోవా ఫలము అర్పించుదుము. మనం చేయవలసిన యాగం. ఆయన మన కొరకు యజ్ఞ పురుషుడుగా వచ్చాడు. ఏ పాపం ఎరుగుని దేవుడు, నిష్కలంకుడు, పరిశుద్ధుడు అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం యజ్ఞ పురుషుడిగా ఆ గవిని వెలుపల దహించబడ్డాడు. కాబట్టి నువ్వు చేయవలసిన పని, నేను చేయవలసిన పని ఏంటంటే స్తుతి యాగము ఆయనకు అర్పించాలి. ఏం అర్పించాలండి? మనం స్తుతి యాగం అర్పించాలి. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ, ఆయన ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం ఎల్లప్పుడూ ఆ తండ్రి అయిన దేవునికి స్తుతి యాగము చేయదము. అనగా ఆయన నామమును ఒప్పుకొని అందరైతే క్రీస్తునామాన్ని అంగీకరిస్తారో వారందరూ కూడా రక్షణలోనికి రాబడతారు. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదని తండ్రి అయిన అపోస్తులుడైన పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఉపకారమును ధర్మమును చేయ మరవకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవునికి ఇష్టమైన యాగము ఉపకారము ధర్మమును చేయ మర్చిపోకుడి. ఆయనకి బలులు ఇష్టం. బలులు తెమ్మంటలేదు ఆయన. నిన్ను హోమాలు చేయమంటలేదు, హోమం అర్పించమంటలేదు, బలి అర్పణలు కోరట్లేదు. కానీ ఆయన కోరేది ఏంటంటే ఉపకారం చేయమంటున్నాడు. ధర్మమును చేయ మర్చిపోకండి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవునికి ఇష్టమైనవి ఏంటండి? నీ జిహ్వఫలం, నీ యొక్క జిహ్వఫలం దేవునికి అర్పించడం, స్తుతి యాగము ద్వారా నీ జిహ్వఫలం దేవునికి అర్పించడం ఇష్టమైన బలి. అంతేకాకుండా ఉపకార ధర్మమును చేయడం, ఉపకారమును ధర్మమును. ఎవరికి ఉపకారం చేస్తున్నావు? నీకు సహాయం చేసిన వాళ్ళకే నువ్వు సహాయం చేస్తావు. నీ ఇంట్లో పని చేస్తున్న వాళ్ళకే నీకు సహాయం చేస్తావు. నీకు ఉపయోగపడిన వాళ్ళకే నువ్వు సహాయం చేస్తావు. నీకు నచ్చిన వాళ్ళకే సహాయం చేస్తావు. కానీ ధర్మశాస్త్రం కూడా ఏంటంటే అంటుంది కదా,
నీకు ఉపకారం చేసినోడికి ఉపకారం చేయమంటుంది, నీ శత్రువుని శత్రువుగా చూడమంటుంది. నీకు ప్రాణం తీసాడా, నువ్వు ప్రాణానికి ప్రాణం తీసేయమంటుంది. కంటికి కన్ను అంటుంది, పంటికి పన్ను అంటుంది ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు తెలుసా? అపకారికి కూడా ఉపకారం చేయమని చెప్తున్నాడు. నీ ఎడమ చెంపపై, నీ కుడి చెంపపైన ఎవడన్నా కొడితే నీ ఎడమ చెంపని చూపించమంటున్నాడు యేసుప్రభు వారు. నువ్వు నరహత్య చేస్తావా, ఎవరినైనా పొడిచి చంపావా, అది నరహత్య మోషే ధర్మశాస్త్ర ప్రకారం. కానీ క్రీస్తు శాస్త్ర ప్రకారం అయితే నీ సహోదరుని నువ్వు వ్యర్థుడా అని సంబోధించినా సరే నువ్వు నరహత్య చేసినట్లే అని క్రీస్తు శాస్త్రం చెప్తుంది. ధర్మశాస్త్రం నరహత్య చేస్తే నీ పొరుగువాడిని నువ్వు చంపితే నువ్వు హంతకుడివి. కానీ క్రీస్తు శాస్త్రం ఏమంటుందండి? నీవు నీ సహోదరుని వ్యర్థుడా అని సంబోధించినా సరే నీవు నేను కూడా మనం ఏం చేసినట్టు, మన సహోదరులను హత్య చేసినట్లే. క్రీస్తు శాస్త్రము కఠినంగానే ఉంటుంది. అపకారికి కూడా ఉపకారం చేయమంటుంది, శత్రువు కొరకు ప్రార్థన చేయమంటుంది, శత్రువుకు విందు చేయమంటుంది. అది క్రీస్తు శాస్త్రం. ధర్మశాస్త్రం ఏం చేయమంటుందంటే పాపం చేసిన వారిని చంపేయమంటుంది. చూడండి, మనము రోమపత్రికలో చూస్తే కనుక రోమపత్రికలో వ్రాయబడి ఉంటుంది, ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను. మనం రోమ 5వ అధ్యాయం 12వ వచనం నుంచి కనుక మనం చదివితే కనుక, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించినో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున అందరికీ ప్రాప్తమాయను. ఆ పాపం అందరికీ వచ్చిందంటండి. ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకంలోకి ఎలాగైతే వచ్చిందో అలాగే మనుషులందరూ కూడా పాపం చేసినందున అందరికీ సంప్రాప్తి అయిందంట. ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చిన దనుక పాపం లోకంలో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడలేదు. లోకంలో ధర్మశాస్త్రం వచ్చింది కనుక పాపం ఉంది, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఎవరిపైనా కూడా ఆరోపించబడలేదు. అయినా ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారు కూడా వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను. అబ్రహాముని మరణం ఏలింది. మోషే గారి కాలంలో కూడా మరణము ఏలుబడి చేసింది. ఎప్పుడైతే పాపం చేశారో ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత వారిపైనకి కమ్ముకొని వచ్చేది. దాతాను, అభిరాము మోషేకి వ్యతిరేకంగా తిరిగినప్పుడు ఏమైందండి? ఆకాశము నుండి అగ్ని కురిసింది, భూమి నెరలు చీల్చుకుంది. అక్కడున్న అభిరాము, దాతానును వాళ్ళని సంహరించింది. కోరాహును వీళ్ళందరినీ కూడా సంహరించింది దేవుని యొక్క ఉగ్రత. అలాగే అడవిలో అనేకులను అహరోను చేసినటువంటి ఆ దూడని చేసి మోషే గారు దేవునితో, తండ్రి అయిన యెహోవా దేవునితో ఆ సీనాయి కొండ పైన మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆ కింద అహరోను గారు చేసినటువంటి అకృత్యానికి భూమి నెరలు విడిచి అనేకులు చనిపోవడం జరిగింది. అంటే దేవుని యొక్క ఉగ్రత వలన అక్కడ మరణం అనేది ఏలుబడి చేసింది. అలనాడు నోవహు కాలంలో కూడా దేవుని యొక్క ఉగ్రతకు మరణము ఏలుబడి చేసింది. అలాగే మన లోతు గారి కాలంలో కూడా అక్కడ చేసినటువంటి అకృత్యాలకు, అక్కడున్న ప్రజలు చేస్తున్నటువంటి ఆ కామ విలాపాలకు దేవుడు కోపించి అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామాన్ని, సొదొమ గొమొరాన్ని అంతటినీ కూడా ఏం చేశారండి? దహించి వేశారు. అప్పుడు కూడా ఏం చేసింది? మరణము ఏలుబడి చేసింది. మోషే ఉన్నంత వరకు, మోషేకి ఎప్పుడైతే ధర్మశాస్త్రం ఇవ్వబడిందో అప్పుడు పాపానికి పరిహారం ఇచ్చాడు దేవుడు. లేకపోతే పాపం చేస్తే ఆయన కోపం రగులుకుంటే వెంటనే నశించిపోవాలి. ఆ నశింపు లేకుండా ఆయనకి ఇంపైన బలుగా ఆ సువాసన బలులు, సమాధాన బలులు, పాప పరిహారార్థ బలులు, అపరాధ పరిహారార్థ బలులు, వీటన్నిటినీ కూడా ఏ విధంగా అర్పించాలి, కుమారులు పుట్టినప్పుడు ఏ విధంగా అర్పించాలి, ఒకరికి కుష్టి వ్యాధి వస్తే కనుక అతడు ఏ విధంగా శుద్ధి చేయబడాలి, వీటన్నిటికీ కూడా ఒక లెక్క అనేది దేవుడు ఇచ్చాడు.
ఆ పాపానికి అక్కడ అక్కడ ఏం చేశాడని ఒక నిబంధనాయుతమైనటువంటి ఒక లెక్క ఇచ్చాడు. పాపం చేసినటువంటి వ్యభిచారిని ఏ రీతిగా చంపాలి, దేవుడు మాటకి వ్యతిరేకంగా ఉన్నవారిని ఏ రీతిగా చంపేయాలి అనేటువంటి విషయాల మీద అక్కడ సంఖ్యాకాండం లేవికాండంలో లిఖించబడింది. అయితే ఆ శాస్త్రం అంతా కూడా పాపానికి పరిహారార్థ బలులు అర్పించడం జరుగుతుంది. కానీ ఆ పాపం వలన వచ్చే జీతం మరణం అనే దాన్ని తప్పించబడ్డానికి ఆ బలులు సరిపోవట్లేదు. కాబట్టి నేనే వెళతానని చెప్పి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం అనేది జరిగింది. ఆయనే యజ్ఞపురుషుడిగా ఈ లోకానికి వచ్చాడు. యజ్ఞపురుషుడిగా ఈ లోకానికి వచ్చి తనను తాను అర్పించుకున్నారండి. బలియు అర్పణయు నువ్వు కోరట్లేదు, కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమమును పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూస్తే కనుక అక్కడ ఏమంటున్నారండి, బలియు అర్పణయు నువ్వు కోరట్లేదు, కానీ నాకొక శరీరాన్ని నీవు అమర్చావు కదా తండ్రి. పూర్ణ హోమాలను పరిహారార్థ బలులు నీకు ఇష్టం కావు కదా. అప్పుడు నువ్వు గ్రంథపు చుట్టూ నా కోసం నన్ను గూర్చి ఒకటి రాసావు కదా దేవా, నీ చిత్తం నెరవేర్చుటకే ఇదిగో నేను వచ్చి ఉన్నానండి. అందుకనే మన యోహాను సువార్తలో కూడా వ్రాయబడి ఉంటుంది కదా, తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చి తండ్రిని నేను మహిమపరిచి ఉన్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారి యోహాను సువార్తలో వ్రాయబడి ఉందండి. అట్లాగే బలులు హోమములు అర్పణలు ధర్మశాస్త్రము చొప్పున అర్పించబడుచున్నవి. ఆ రెండవ దానిని సిద్ధపరచుటకే మొదటి దానిని కొట్టివేయుచున్నాను అనేసి అతని హెబ్రీ పత్రికలో అక్కడ వ్రాయబడడం జరిగింది. బలులు హోమాలు అర్పణలు ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాను. మొదటి దానిని బలుల్ని హోమాలను పాప పరిహారార్థ బలులను వీటన్నిటిని తీసివేసి వాటన్నిటికీ బదులుగా దేవుడు తనకిచ్చిన శరీరాన్ని నీ కోసము నా కోసము నలగగొట్టించుకున్నారండి. నీ కోసము నా కోసము ఆ సిలువ మ్రానుపై వేలాడారండి. నీ కోసము నా కోసము ఆ రక్తాన్ని కార్చారు. ఆ పవిత్ర రక్తం ద్వారానే మనకి రక్షణ. మన హిందూ శాస్త్రంలో ఒక యజ్ఞం ఉంది, రాజసూయ యాగం. రాజు నుంచి చక్రవర్తిగా మారడానికి అక్కడ యాగం చేస్తున్నారు. ఇక్కడ తండ్రి అయిన దేవుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా మన కొరకు అందుకనే పంపించారు. మనమందరము కూడా ఆ రారాజు బిడ్డలుగా చక్రవర్తులుగా ఆ తండ్రి చెంతన ఉండాలనే ఆ కుమారుణ్ణి బలి అర్పించారు. విశ్వజిత్ యాగం, అదే యజమాని తన మొత్తం ఆస్తిని దానంగా చేసేటువంటి యాగం. అది ఆస్తిని దానం చేస్తారు. ఆస్తిని తన సంపాదించిన ఆస్తిని దానం చేసి తనకు పేరు తెచ్చుకోవడానికి చేస్తారు. కానీ మనకి జీవగ్రంథంలో ఏముంటుందండి? జీవగ్రంథంలో ఏం రాయబడింది? సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడి. తండ్రి అయిన యెహోవా దేవుడు చేసిన పని, ఆ కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి సజీవ యాగముగా మనందరి కొరకు ఆయన శరీరాన్ని మన కొరకు సమర్పించారు. ఆయన ఎలాగైతే సమర్పించారో మనల్ని కూడా అదే విధంగా సమర్పించమంటున్నారు. దేనికోసం? తండ్రి మనకు ఒక బాధ్యత అప్పగించారు. ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కుమారుడు ఈ లోకానికి యజ్ఞ పురుషుడిగా వచ్చాడు. తనను తాను అర్పించుకున్నాడు, తనను తాను త్యాగం చేసుకున్నాడు. ఆ త్యాగం ద్వారా మనందరికీ కూడా ఒక భాగ్యం, ఆ తండ్రి పని చేసేటువంటి భాగ్యం మనకు అనుగ్రహించారు. ఆయన శిష్యులుగా మనమందరము కూడా ఏం చేయాలంటే సజీవ యాగముగా మన శరీరాన్ని ఆయనకు సమర్పించాలి. మన సమాధాన బలిగా ఆయన బలి అయిపోయారు. మన కొరకు పాప పరిహారార్థ బలిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు బలి అయిపోయారు. మనందరినీ ఇంపైన సువాసనగా తండ్రికి చేయాలని, పరిమళ సువాసనలుగా మనల్ని మార్చాలని, మన కొరకు ఇంపైన సువాసన బలిగా ఆయన మన కొరకు బలి అయినారు. కానీ తండ్రి ఈ బలులేమీ కోరుకోలేదు. తన కుమారుడే ఆ బలిగా నలగగొట్టబడడం చూసి ఆయన తృప్తి పొందాడండి.
ఈ బలులు అర్పించినప్పుడు కూడా వాటిని ఆగ్రానించి ఆయన తృప్తి చెందుతాడు. తృప్తి చెందినట్లుగా మనకి లేఖనాల్లో ఉంటుంది. కానీ వాటన్నిటికంటే అవి నాకు అవసరం లేదు, అవి నాకు మోగజీవాల బలులు హోమాలు నాకు అవి వద్దు. నా కుమారుడే బలి అయితే దాన్ని బట్టి, ఆ పరిశుద్ధ రక్తాన్ని బట్టే, ఆ పరిశుద్ధమైనటువంటి ఆ రక్తంలో నా బిడ్డలు కడగబడి నా దగ్గరికి చేరుకుంటారు అనేసి ఆ తండ్రి ఆయనను యజ్ఞ పురుషునిగా ఈ లోకానికి పంపించారు.